శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఆగస్టు 12, 2023. మా టాపిక్ చెప్పండి. రమణ భాషణములు. అది రమణ భాషణములు లక్ష్మి గారు చదువుతూ వివరిస్తారు. ప్రశ్న 144 అన్నమాట. వాళ్ళు రాంబుద్రుడు గారు రాలేదేంటి? అన్న ఊరు వెళ్ళారు మేడం. అక్కడ వైజాగ్ అక్కడికి వచ్చారు మేడం. ఆహా, ఎప్పుడు బయలుదేరారు? నిన్న బయలుదేరారు. నిన్న కాదు మేడం, మొన్న మేడం. మొన్న నైట్ బయలుదేరారు. మొన్న బయలుదేరే. Thursday. ఓకే, వచ్చారన్నమాట. అంటే పిఠాపురం రాజమండ్రి అవన్నీ అట్లా చూసి అట్లా వస్తున్నారు. వెళ్ళి టెంపుల్ అవన్నీ కావాలి. ఓకే, అయితే 144 ప్రకాశరావు మాయ మూల కారణమేమి? మాయ అంటే మహర్షి అడిగారు. ఆ యథార్థ జ్ఞానం భ్రాంతి. ఆ భ్రాంతి ఎవరికి? భ్రమ చెందేవా వాడొకడు ఉండవలే. మాయ అజ్ఞానం. నీ దృష్ట్యా అజ్ఞానమైన అహం విషయాలను చూస్తుంది. విషయాలే లేకుంటే మాయ ఎట్లుంటుంది? మాయ అంటే మా ఏది లేదో అది పోగా మిగిలినది ఆత్మ. విషయాలను చూస్తున్నానంటావు, సత్యమైన ఏకవస్తువు తెలియదంటావు. అయితే అక్కడ ఆత్మలు రెండున్నవా? జ్ఞాత తెలియనివాడు, తెలియవాడు, జ్ఞేయము తెలియనైన విషయము. తనలో ఆత్మలు రెండున్నవని ఎప్పుడూ ఒప్పుకోడు. మేల్కొన్నతడు నిద్రించింది తానేనని, కానీ అప్పుడు తనకేమీ తెలియదని అంటాడు. ఇప్పటి తాను, నిద్రించిన తాను వేరని అతడు అనడు. ఉన్నడు ఒకే ఆత్మ. అది సదా తెలియనిదే, దానికి మార్పు లేదు. ఆత్మ కన్యమేమీ లేదు. గగన విహారి దేహం అంటారే అదేమి? అంటే యాస్ట్రల్ బాడీ. గగన విహారి దేహం అంటారే అదేమి? కలలో నీకొక దేహం ఉన్నదా? దానికి పడకపై ఉన్న దేహానికి తేడా లేదా? మరణించిన పిదప కూడా మన ఉంటామా? గగన విహారి దేహం శారీరక మృతి తర్వాత మిగిలి ఉండునా? కలలో నీకు చిత్ర విచిత్రాలైన అనుభవాలు కలుగుతాయి. ఆ తర్వాత మేల్కోవా. అలాగే మృతి తర్వాత మరో దేహాన్ని ధరిస్తావు. ఆ గగనదారి దేహం భౌతిక మృతి తర్వాత 40 ఏండ్లు జీవించే ఉండునటనే. ఇప్పటి దేహంలోని నీవు కలలోని దేహం గగనదారి అంటావు. స్వప్నదేహంలో నీవట్లన్నావా? ఇప్పుడు గగన విహారిగా అవుపించేది అప్పుడు యథార్థంగానే తోస్తుంది. దాని దృష్టిలో ఈ ఇప్పటి దేహం కూడా గగనంలో విహరించేదే. రెండూ ఆకాశ సంచారాలే. దానిలో భేదమేమీ ఏమీ లేదు. పాల్ బ్రెంటన్. సత్యంలో వివిధ దశలు ఉన్నట్లేనా? కలలోని దేహం ఇప్పుడు కలయని, కలగంటున్నప్పుడు ఇప్పటి దేహం నిజం కాదని అనడం సత్యంలో వేరువేరు దశలను తెలుపును. గాఢ నిద్రలో దేహస్పృహే లేదు. ఎప్పుడూ ఉన్నదొక్కటే, అది ఆత్మ. పాల్ బ్రెంటన్. మతములు దేవతలను, స్వర్గ నరకాలను ఎలా వాకొంటాయి? అవన్నీ జగత్తులోని వంటివే అని, యథార్థం ఆత్మ ఒక్కటే అని అందరూ కనుగొనడానికి అన్వేషించే వాని దృష్టిని బట్టి వాని మతం. భగవద్గీత చూడు. రాజ్యానికై అందరూ బంధువులను, పెద్దలను చంపవలె. అట్టి రాజ్యానికై అర్జునుడు యుద్ధమాడనన్నాడు. శ్రీకృష్ణుడు ఏమన్నారు? నేను నీవు ఈ రాజలోకము ఇంతకు పూర్వం ఉండనే ఉంటిమి.
ప్రస్తుతము ఉన్నాము, ఇకపై ఉండకను పోము. ఒకటి పుట్టినది లేదు, చచ్చినది లేదు, ఇకపై అట్లే ఉండవని లేదు. ఈ భావాన్నే విస్తరిస్తూ శ్రీకృష్ణులే చాటినారు. ఈ యోగాన్నే పూర్వం నేను రవి కెరింగించాను. అతడు మనువునకు ఇక్షాకునకు బోధించాడు. అర్జునునికి సందేహం కలిగింది. అది ఎట్లు సాధ్యం? నీవు పుట్టి కొద్దేండ్లే అయినవి. వాళ్ళు యుగాల పూర్వం వారే. అప్పుడు అర్జునుని దృక్పథాన్ని గురించి శ్రీకృష్ణులు వివరించారు. నేనెన్నో అవతారములు ఎత్తానట్లే నీవు కూడా, కానీ వానినన్నింటినీ నేను ఎరుగుదును, నీకవి తెలియవు. కథనాలు పరస్పర యథార్థాలుగానున్నా అడిగేవాని దృష్ట్యా అవి సరి అయినవే. క్రీస్తు కూడా తాను అబ్రహాంకు పూర్వమే ఉన్నానని అనలేదా? మతంలో అట్టి వర్ణనల ప్రయోజనం ఏమిటి? ఆత్మ సత్యాన్ని నిరూపించడానికే. భగవాన్ ఎప్పుడు ఉన్నత దృక్పథంలో పలుకుతారు చిరునవ్వుతో. సత్యం శాశ్వతము, సదా ప్రవర్తకము, అనుదిన అనుభూతము. దాన్ని పటాటోపన లేకుండా సరళంగా చెప్పితే చాలా మందికి నచ్చదు. ఆత్మ అందరూ ఎరిగిందే, కానీ దాన్ని గురించి చెప్పితే చెవి పెట్టే వాడే ఉండడు. దాన్ని దాటవేసి స్వర్గ నరకాలు, పునర్జన్మలు, వీటిని గురించి అన్ని ఉబలాటాలు వారికి గూఢము రహస్యము కావలే, ఆవరణం లేని సత్యం కాదు. అందువల్ల మతాలు అట్టి కథనాలతో వారిని ఉబ్బవేసి మెల్లిగా క్రమంగా వారి దృష్టి ఆత్మవైపు మళ్లిస్తాయి. ఎన్ని దిక్కులు తిరిగినా చివరికి ఆత్మ ఒక్కటే దిక్కు. దానిలో ఇప్పుడే ఉన్న చోటనే ప్రతిష్ఠకుడు కారాదా? ఇతర లోకాలను తెలియడానికి ఆత్మ వాణిని చూడవలే, లేక ఊహించవలే. వాని యాథార్థ్యం ఊహించే వాని యాథార్థ్యం పాటిదే. ప్రేక్షకులు లేక ఆలోకాలు ఉండలేవు. ఆ కారణంగా కూడా అవి ఆత్మకు అభిన్నాలే. ఇతర లోకాలను తెలియడానికి ఆత్మవాణిని చూడవలే, లేక ఊహించవలే. వాని యాథార్థ్యం ఊహించే దాని యాథార్థ్యం పాటిదే. ప్రేక్షకులు లేక ఆలోకాలు ఉండలేవు. అంటే ప్రేక్షకులు లేకపోతే ఆ లోకాలు ఉండలేవు. ఆ కారణంగా కూడా అవి ఆత్మకు అభిన్నాలే. ఎంత తెలియని వాడైనా విషయాలను చూచేటప్పుడు తన ఆత్మనే చూస్తాడు. కానీ వాడు కలవరపడిపోయి ఆత్మను ఆయా విషయము, దేహము, ఇంద్రియము అని భ్రమపడి జగన్నాటకంలో తన పాత్ర నిర్వహిస్తాడు. కర్త విషయము ఆత్మలో శమించేవే. ద్రష్ట లేడు, దృశ్యము లేవు. ఆ రెండూ ఆత్మయే. ఆత్మలు పెక్కులు లేవు, అన్నీ ఒకే ఒక ఆత్మయే. అంతే. అబ్జర్వ్డ్ రెండు ఒకటే అని చెప్తారు కృష్ణమూర్తి గారు. ఇది కొంచెం పెద్దది, అంటే కొంచెంగా తర్వాతది కూడా పెద్దదే కనుక ఇక్కడ కాపీ తర్వాత చదువుదాం. ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి. మాయకు మూల కారణమేమి అంటే, మాయ అంటే అని మహర్షి అడిగారు. ఆ పదార్థ జ్ఞానము భ్రాంతి. ఆ భ్రాంతి ఎవరికి? భ్రమ చెందేవా వాడొకడు ఉండవలే. మాయ అజ్ఞానం. నీ దృష్ట్యా అజ్ఞానమైన అహం విషయాలను చూస్తుంది. విషయాలే లేకుంటే మాయ ఎట్లుంటుంది? మాయ అంటే మా ఏది లేదో అది పోగా మిగిలింది ఆత్మ. విషయాలను చూస్తున్నానంటావు, సత్యమైన ఏకవస్తువు తెలియదంటావు. అయితే అక్కడ ఆత్మలు రెండున్నవా? తెలియనివాడు, తెలియనైన విషయము. తనలో ఆత్మలు రెండున్నవని ఎవడు ఒప్పుకోడు. మేల్కొన్నతడు నిద్రించింది తానేనని, కాని అప్పుడు తనకేమీ తెలియదని అంటాడు. ఇప్పటి తాను నిద్రించిన తాను వేరని అతడు అనడు. ఉన్నదొకే ఆత్మ. అది సదా తెలియనిదే, దానికి మార్పు లేదు. ఆత్మ కన్యమేమీ లేదు.
గగన విహారి దేహం అంటే యాస్ట్రల్ బాడీ అంటారే అదేమి? ఇది మీకు అర్థమైంది కదండి. వసంతలత వచ్చో చెప్తావా? ఇప్పుడు ఆ మొదటంతా చదివాను. అదే అదే నువ్వు చదివినప్పుడే నేను విన్నాను, నేను చూడలేదు నేను. ఆ కొంచెం లేట్ గా కూడా అయితే, అంటే ఫస్ట్ ది మాయ అంటే ఏమిటి అని అంటే, అతను ఎవరికి మాయ అని కనుక్కోమన్నారు. అడుగు చూసుకోండి, తర్వాత ఏది లేదో అదే మాయ అని చెప్తున్నారు. మా అంటే లేదు అని కదా అర్థం. లేదు లేదో అది మాయ అంటే ఉన్నట్టుగా భ్రమింపు చేస్తూ ఉంటుంది. రెండు లేనే లేవు, చూసేవాడు చూడబడేది రెండు ఉంటేనే అక్కడ మాయ ఉంటుంది. కానీ ఆ ఆ రెండు ఒకటే అయినప్పుడు, ఆ చూసేవాడు లేనప్పుడు మాయే ఉండదు. కాబట్టి ఆ మా రెండోది అనేది ఉండడం అనేది లేదు. ఆ రెండు అనేవి ఎప్పుడు ఉండవు, ఒక్కటే ఉంటుంది. మొత్తం రెండు ఆత్మలు ఉండవు, అదే చెప్తున్నారు కదా. ఏంటది మనం ఇంకోటి ఏదో తనలో ఇంకోటి ఏదో ఉన్నట్టుగా ఎప్పుడూ మనకి తెలియదు. ఆ ఆ, అనిపిస్తూ ఉంటుంది, కానీ రెండు ఒకటే అని ఆయన చెప్తున్నారు. అంటే పడుకున్నప్పుడు ఆ వేరు, లేచిన తర్వాత వేరు అని ఉండదు. తనే నిద్రించాను, తనే మేల్కొన్నాను అనేటువంటి జ్ఞానం ప్రతి వాళ్ళకి ఉంటుంది. సో ఆత్మ అనేది ఒకటే ఉంటుంది. దాన్ని మనం ఏంటంటే ఏదో ఇంకేదో ఉన్నది, విషయాలు ఉన్నాయి అని చెప్పి భ్రమ చేసుకుంటున్నాం. కాబట్టి అది రెండోదిగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఉన్నది ఒకటే అని. అది చాలా సాధారణమైన విషయం, ఎవ్రీడే ఎక్స్పీరియన్స్, కానీ మనుషులు దాన్ని చూడరు అని చెప్పారు. రెండో దాంట్లో కూడా అదే చెప్పినట్టున్నారు. ఫస్ట్ జ్ఞాతజ్ఞేయము అంటే తెలియని విషయము, తెలిసిన విషయము, తెలియని వాడు, ఈ రెండు కూడా తనలో ఆత్మలు రెండు ఉన్నవని ఎవ్వడు ఒప్పుకోడు. అని అప్పుడు తనకేమీ తెలియదని అంటాడు. ఇప్పటి తాను నిద్రించిన తాను వేరేని అతను అనడు. ఆత్మ సత్యమేమీ లేదు. తర్వాత యాస్ట్రల్ బాడీ, గగన విహారి దేహం అంటారే అదేమిటి? అది వెళ్ళలేదు, గగన విహారి అది వినలేదు. అంతే, అదే కళలో నీకు ఒక దేహం ఉన్నదా? దానికి పడకపై ఉన్న దేహానికి తేడా లేదా? మరణించిన పిదప కూడా మనం ఉంటామా? గగన విహారి దేహం శారీరక మృతి తర్వాత మిగిలి ఉంటున్నా? కళలో నీకు చిత్ర విచిత్రాలైన అనుభవాలు కలుగుతాయి, ఆ తర్వాత మేల్కోవా? అలాగే మృతి తర్వాత మరో దేహాన్ని ధరిస్తావు. మృతి తర్వాత గగనదారి దేహం, ఆ గగనచారి దేహం భౌతిక మృతి తర్వాత 40 ఏండ్లు జీవించే ఉండునటనే. ఇప్పటి ఆ దేహంలోని నీవు కలలోని దేహం గగనచారి అంటావు. స్వప్న దేహంలోని నీవట్లన్నావా? ఇప్పుడు గగన విహారిగా అవుపించేది అప్పుడు యథార్థంగానే తోస్తుంది దాని దృష్టిలో. ఇప్పటి దేహం కూడా గగనంలో విహరించేదే, రెండూ ఆకాశ సంచారకులే, వానిలో ఏమీ లేదు. పాల్ బ్రెంటన్. సత్యంలో వివిధ దశలు ఉన్నట్లేనా? కలలోని దేహం ఇప్పుడు కల్లయని, కలగంటున్నప్పుడు ఇప్పటి దేహం నిజం కాదని అనడం సత్యంలో వేర్వేరు దశలను తెలపదు. గాఢ నిద్రలో దేహస్పృహే లేదు, ఎప్పుడూ ఉన్నదొక్కటే, అది ఆత్మ. మతములు దేవతలను స్వర్గ నరకాలను ఏల వాకుంటాయి, అవన్నీ ఈ జగత్తులోని వంటివే అని. యథార్థం ఆత్మ ఒక్కటే అని అందరూ కనుగొనడానికి అన్వేషించే వాని దృష్టిని బట్టి వాని మతం భగవద్గీత. చూడు, రాజ్యానికై అందరూ బంధువులను పెద్దలను చంపవలే, అట్టి రాజ్యానికై అర్జునుడు యుద్ధం ఆడనన్నాడు. శ్రీకృష్ణుడు ఏమన్నాడు? నేను నీవు ఈ రాజలోకము ఇంతకు పూర్వం ఉండనే ఉంటిమి, ప్రస్తుతము ఉన్నాము, ఇకపై ఉండకను పోలుము. ఒకటి పుట్టినది లేదు, చచ్చినది లేదు, ఇకపై అట్లే ఉండదని లేదు. ఈ భావాన్నే విస్తరిస్తూ శ్రీకృష్ణులే చాటినారు. మగాన్నే పూర్వన్నే రవి కెరింగించినాను. అతడు మను ఇక్ష్వాకునకు బోధించాడు. అర్జునునికి సందేహం కలిగింది. అదెట్లు సాధ్యం? నీవు పుట్టి కొద్దేండ్లే కదా అయినవి, వాళ్ళు యుగాల పూర్వం వారే. అప్పుడు అర్జునునికి పృక్పథాన్ని గురించి శ్రీకృష్ణులు వివరించారు. నేను ఎన్నో అవతారాలు ఎత్తాను, అట్లే నీవు కూడా, కానీ వానినన్నింటినీ నేనెరంగుదును, నీకవి తెలియవు.
అన్నారు. తరువాత ఈ కథనాలు పరస్పర విరుద్ధాలుగానున్నా అడిగేవాని దృష్ట్యా అవి సరి అయినవే. క్రీస్తు కూడా తాను అబ్రహాంకు పూర్వమే ఉన్నానని అనలేదా? మతంలో అట్టి వర్ణనల ప్రయోజనం ఏమిటి? ఆత్మ సత్యాన్ని నిరూపించడానికే అన్నారు భగవాన్. పృచ్ఛకుడు భగవాన్ ఎప్పుడు ఉన్నత దృక్పథంలో పలుకుతారు. సత్యం శాశ్వతము, సదా ప్రవర్తకము, అనుదినానుభూతము. దాన్ని పటాటోపన లేకుండా సరళంగా చెప్పితే చాలా మందికి నచ్చదు. ఆత్మ అందరూ ఎరిగిందే, కాని దాన్ని గూర్చి చెప్పితే చెవి పెట్టేవారే ఉండరు. దాన్ని దాటవేసి స్వర్గ నరకాలు, పునర్జన్మలు, వీటిని గురించే అన్ని ఉబలాటాలు. వారికి గూఢము రహస్యము కావలే, ఆవరణం లేని సత్యం కాదు. అందువల్ల మతాలు అట్టి కథనాలతో వారిని ఉపవేసి మెల్లిగా క్రమంగా వారి దృష్టిని ఆత్మవైపు మళ్లిస్తాయి. ఎన్ని దిక్కులు తిరిగినా చివరికి ఆత్మ ఒక్కటే దిక్కు. దానిలో ఇప్పుడే ఉన్న చోటనే ప్రతిష్ఠితుడవు కారాదా? ఇతర లోకాలను తెలియడానికి ఆత్మవాణిని చూడవలె, లేక ఊహించవలె. దాని యాథార్థ్యం చూచే ఊహించేవాని యాథార్థ్యం పాటిదే. దాని యాథార్థ్యం చూచే ఊహించేవాని యాథార్థ్యం పాటిదే. ప్రేక్షకులు లేక ఆ లోకాలు ఉండలేవు. ఆ కారణంగా కూడా అవి ఆత్మకు అభిన్నాలే. ఎంత తెలియనివాడైనా విషయాలను చూచేటప్పుడు తన ఆత్మనే చూస్తాడు. కానీ వాడు కలవరపడిపోయి ఆత్మ నాయా విషయము, దేహము, ఇంద్రియము అని భ్రమపడి జగన్నాటకంలో తన పాత్ర నిర్వహిస్తాడు. కర్త విషయము ఆత్మలో శమించేవే. ద్రష్టా లేడు, దృశ్యాలు లేవు. ఆ రెండు ఆత్మయే. ఆత్మలు పెక్కులు లేవు, అన్నీ ఒకే ఒక ఆత్మయే. ఇది ఇవాళ చదివింది. అంటే పాల్ బ్రంటన్ ఏమో ఈ యాస్ట్రల్ బాడీ అంటారే అదేమిటి అంటూ అలా అదేమో నాళ్ళు ఉంటుంది, అలాంటివన్నీ అడిగారు. చెప్తావా ఏమైనా? ఇది ఇంకోటి చెప్పని చూద్దాం ఎలా ఉంటుంది. ఇంకెవరు? వసంత గారు ఒకటి ఆఖరి గగన అది నాకు పెద్దగా క్లారిటీ రాలేదు. కానీ రెండోది నెక్స్ట్ క్వశ్చన్ బాగానే అర్థమైంది. ఏంటంటే అతను అడిగారు ఎందుకు ఈ మతాలు అవి ఉంటాయి అని. అంటే చెప్పారు అనమాట. ఈ మతాలు అనేది ఏంటంటే ఆత్మవైపు మళ్లించడానికి ఇవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు రకరకాలుగాను. అందరి పర్పస్ ఒకటే. ఆ కానీ స్ట్రైట్ గా చెప్తే మనుషులకు బోధపడదు, దాని ఇంట్రెస్టింగ్ గా ఉండదు. అందుచేత ఈ మతాల తాలూకా ఇది సపోర్ట్ తీసుకొని రకరకాలుగా స్వర్గం, నరకం, తర్వాత దేవి దేవతలు, ఇవి పూజలు, ఇవన్నిటితోని ఏంటంటే నింపి మనుషులకు చెప్తే అది చాలా బాగున్నట్టుగా అనిపించి మనుషులు వింటూ ఉంటారు. కానీ ఉన్నది ఒకటే ఆత్మే ఉన్నది, ఇంకెక్కడా ఏమీ లేదు, రెండోది అనేది లేదు. ఆత్మ పదార్థం ఈ చూసేవాడి దృష్టి బట్టి ఉంటుంది అని. ఇప్పుడు మనం ఏమైనా ఈ రకరకాల లోకాలు ఊహించుకున్నా ఆ ఊహలు అనేవి ఊహించేవాడి తాలూకా దీని మీద కెపాసిటీ మీదే ఉంటుంది. ఈ ఆత్మలో ఉండడానికి ఏ ఊహ అక్కర్లేదు. మా అలాగే ఉంటే అని చాలు. కాదు, ఇప్పుడు కళలో ఉన్నప్పుడు అది యథార్థంగా ఉంటుంది. అప్పుడు ఫిజికల్ బాడీ యథార్థంగా ఉండదు. యాస్ట్రల్ బాడీలో ఉన్నప్పుడు ఫిజికల్ బాడీ కూడా విహరిస్తున్నట్టుగా ఉంటుంది. అంటే అది యథార్థంగా కనబడదు. ఎందులో ఉంటే అదే సహజం అనిపిస్తుంది అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఎప్పుడో ఆఖరిని అన్నారు కదా, ఆత్మలో ఉండడమే సహజమైనది, అందులోనే అసలు ఈజీ, మోస్ట్ ఈజీ. మనిషికి ఇష్టం ఉండదు ఆత్మతత్వం డైరెక్ట్ గా చెప్తే. అందుకు వాళ్ళకి రకరకాల కథలు అలాంటివన్నీ కావాలి, ఆ గూఢాలు అవన్నీ కావాలి కనుక అవన్నీ చెప్తారు. కానీ ఫైనల్ గా వాళ్ళ ఇంట్రెస్ట్లు వెళ్ళిపోయాక వాళ్ళకి వచ్చేది ఆత్మతత్వం వైపు. ఈ భగవద్గీత విషయం ఎందుకు చెప్పారు? ఏ దీంట్లో దృష్ట్యా, ఏ రెఫరెన్స్? పుట్టినది లేదు, చచ్చినది లేదు, అలాగే ఉండదని లేదు, ఉండకను పోము. అంటే ఈ అన్నీ కూడా ఉంటాయి ఎప్పుడు కూడాను అని. అంటే కృష్ణుడు అందుకనే నేను ఇది రవికి అంటే సూర్యుడికి చెప్పాను, వైవస్వత మనకి చెప్పానంటే నువ్వు ఇప్పుడు వాడివి కదా, అప్పుడు వాళ్ళకి ఎలా చెప్పేవాడు? అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, నీకు అది జ్ఞాపకం లేవు, నాకు జ్ఞాపకం ఉన్నాయి అంటాడు. అంటే ఆ ఉండడం అప్పుడు ఉన్నాను అని చెప్పడానికి. అందరం ఉన్నాము,
ఒకటి పుట్టింది లేదు, చచ్చింది లేదు, ఇకపై అట్లే ఉండదని లేదు అన్నారు. అంటే మనమేమో అంటే బాడీతో మనం ఐడెంటిఫై అయిపోయి ఒకసారి అయిపోతాం అది. బాడీతో ఐడెంటిఫై అయి చచ్చిపోతాం అనుకుంటున్నాం. లేకపోతే చావు లేదు, పుట్టుక లేదు కదా. రెండోది ఆయన చెప్పారు ఏంటంటే మనం అనవసరంగా ఈ ఒక్క ఆత్మ పదార్థాన్ని దేహంగా, దీనిగా, దానిగా అన్ని రకాలుగా మనస్సుగా రకరకాలుగా మనం పెట్టుకొని విభజించుకొని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము అని కూడా అన్నారు. ఆత్మని చూడడానికి ఇష్టం ఉండదు. అవన్నీ విషయాలన్నీ చూస్తూ అవే ఆత్మని భ్రమిస్తున్నాం. ఆ విషయాలే డైరెక్ట్ ఆత్మతత్వం చెప్తే ఎక్కువ మందికి నచ్చదు. కానీ అదే ఫైనల్ గా అందరూ రావాల్సింది. దాని మీదే మీరు ఇప్పుడే దృష్టి పెడితే మంచిది అన్నట్టుగా చెప్పారు. అది కృష్ణుడిని ఎందుకంటే అప్పుడు ఆయన ఉన్నాడు, తర్వాత ఉన్నాడు, నువ్వు కూడా, అర్జునుడు కూడా ఉన్నాడు. అర్జునుడికి ఎరుకలేదు, కృష్ణుడికి ఎరుకుంది. అలాగే మనందరం ఎప్పుడు ఉన్నవాళ్ళమే. కానీ మనకేమో ఐడెంటిఫై అయిపోతున్నాం బాడీతో. కనుక నేను చనిపోతున్నాను, నేను పుడతాను అనుకుంటాం. అది చెప్పిన పాయింట్. శారద గారు చెప్పండి, ఏమైనా డౌట్ అడుగుతారా లేదా చెప్తారా? మీకు అర్థమైంది? నమస్తే మేడం. నమస్తే. అదే నేను అంత క్లియర్ గా చెప్పలేకపోవచ్చు, కానీ జస్ట్ అంటే సింపుల్ గా నాకు అర్థమైంది చెప్తాను మేడం. అలాగే. అంటే ఇక్కడ మనస్తత్వం గురించి, ఆత్మతత్వం గురించి, శరీరతత్వం గురించి, మూడు గురించి డిఫరెన్షియేట్ చేసి క్లియర్ గా చూపించినట్టు అయింది మేడం. తర్వాత 3 అవస్థలు కూడా, జాగృతావస్థ, సుషుప్తావస్థ, నిద్రావస్థ, ఈ మూడిటి గురించి కూడా క్లియర్ గా, అంటే ఏంటి, వాట్ ఈస్ వాట్ అన్నది అంతా మనకి క్లియర్ గా చూపించినట్టు అనిపించింది మేడం. అంటే ఏ స్టేజ్ లో ఎట్లా అనేసి, అది కూడా ఎగ్జాంపుల్ తో ఎప్పుడుతో పోల్చారు. మనస్తత్వం ఏంటి మీరు సరిగ్గా, అంటే ఆత్మతత్వం, మనస్తత్వం, శరీరం మూడిట్లో ఎలా చెప్పారు? మనసు కోసం ఎక్కడ? అంటే మనసుతో కాదు మేడం, అంటే మన ఆలోచనలు అన్ని మనం పెట్టుకున్న ఆలోచనలే ఇవన్నీ. ఈ జాగృతావస్థ, నిద్రావస్థ, సుషుప్తావస్థ, ఇవన్నీ వీటిలో అంటే తెలుస్తుంది నా దేహమే అని అవన్నీ. కానీ ఆ మూడు అంటే డిఫరెన్సెస్ కళ గురించి ఆలోచన clear గా అనుకోం కదా ఆ టైం కదా, యథార్థమే. అవునవును మేడం. అలా అది కళలో ఉన్నప్పుడు కళ యథార్థం. అలాగనే ఆ మరణానంతరం అనేది, అంటే ఎలా అయితే కళ తర్వాత మళ్ళీ మీరు మామూలు అవుతున్నారో, మరి మృతి తర్వాత వేరే బాడీ వస్తుంది అని చెప్తున్నారు. అవును మేడం. కృష్ణుడు కూడా అక్కడ మనం ముందు అనుకున్నాం కదా, జ్ఞానికి అజ్ఞానికి తేడా. అంటే కృష్ణుడు ఇక్కడ జ్ఞాన స్థితిలో ఉన్నాడు కాబట్టి అతనికి ముందు అన్ని ఎందుకో మీ తెలుస్తున్నాయి. టోన్ అంటే ముందు స్లోగా వస్తుంది, గట్టిగా మాట్లాడితే. అంటే దూరంగా ఉందా మైకు? ఏం లేదు మేడం, దగ్గర ఉంది. అంటే మాకు కొంచెం క్లైమేట్ అంతా ఇది ఉంది మేడం, ఇక్కడ వర్షం వస్తా ఉంది. అయితే అక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు కృష్ణ. అంటే ఇక్కడ జ్ఞానికి మనం ముందు అనుకున్నాం కదా మేడం, జ్ఞాని ముందు జన్మలు ముందన్నీ అతని స్పృహలోనే ఉంటాయి. కానీ జ్ఞాని అయితే అన్ని, అంటే ముందు జన్మలో అవన్నీ అతనికి గుర్తున్నాయి కాబట్టి అక్కడ భగవద్గీతలో కూడా అంటే గుర్తున్నవాడు జ్ఞానేనా? కాదు, గుర్తున్నవాడు అంటే తెలిసిన వాళ్ళే కదా మేడం జ్ఞాని అనేది. మనము అంటే ముందు జన్మలన్నీ గుర్తుంటే జ్ఞాని అని కాదండి. అవునా మేడం? గుర్తు లేకపోతే జ్ఞాని కాదా? కనీసం మనం అనుకుంటాం కదా మేడం, అవి లేదండి, తెలుసుకోగలిగిన అలాంటి పరిభాష ఎక్కడా లేదు. అన్ని జన్మల జ్ఞానం జ్ఞానికి ఉండాలని లేదండి. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. జ్ఞాని అంటే తాను ఆత్మని అని అనుభూతిలో తెలిసిన వాడే జ్ఞాని. ఆయనకి సర్వం తెలియాలని కూడా లేదు. అంటే ఇప్పుడు కృష్ణుడిని మనం ఏమనుకోవచ్చు మేడం? జ్ఞాని అనుకోలేదా, మనం అనుకోలేమా? కృష్ణుడు అంటే తెలిసినట్టు ప్రతి జ్ఞానికి తెలియాలని లేదు అన్ని జన్మలు. మీరు ఇంతకు ముందు చాలా ఒక దగ్గర చెప్తారు, జ్ఞానికి అంత జ్ఞానం రావాలని కూడా ఇప్పుడు ఫిజిక్స్ వచ్చేస్తుంది, ఆస్ట్రాలజీ వచ్చేస్తుంది, అవి ఏం లేవు. జ్ఞానికి అన్ని జ్ఞానాలు రావాలని కూడా లేదు. తాను ఆత్మని అన్న స్థితిలో ఉంటాడు ఆయన. అనుభవం మనం చాలా ఊహించుకుంటాం. కృష్ణుడు బోధించింది కూడా అక్కడ ఆత్మతత్వం గురించే కదా. కృష్ణుడికి ఉంది, కానీ జ్ఞానికి ఈ లక్షణం ఉండాలి అని లేదు. అది నేను అన్నది. అవునవును, కృష్ణుడు అందుకే అది ఎగ్జాంపుల్ గా చెప్పినట్టు. కృష్ణుడికి ఉన్నదండి,
ప్రతి జ్ఞానికి అవును అన్ని జన్మల జ్ఞానం కానీ సమస్త జ్ఞానం వచ్చేయాలని లేదు. అవునవును మేడం. అంటే ఆత్మజ్ఞాని అనొచ్చు మేడం ఇక్కడ కరెక్ట్ మేడం. జ్ఞాని అన్నా ఆత్మజ్ఞానం అన్నా ఒకటే, కానీ వాళ్ళకి అన్ని ఇప్పుడు కొంతమందికి ఉంటాయి, కొందరికి ఉండవు. కొందరు జ్ఞాని కాని వాళ్ళకి గత జన్మ ఇది ఉంటుంది కదా. ఉమ్. అది అది క్రైటీరియా కాదు. చెప్పండి. అట్లా అర్థమైనట్టు అనిపించింది మేడం. అంటే నిద్రలో ఉన్నప్పుడు మనిషి మళ్ళీ మనం మామూలు స్థితికి వచ్చేస్తూనే మళ్ళీ మనకంటే తను వేరు కాదు అనేది ఐడెంటిఫై క్లియర్ గా తెలుస్తుంది. నిద్రలో ఉన్న మనస్సు తనకు అంటే నిద్రలో ఉన్న తత్వము అంటే ఎప్పుడైతే మెలకువ వస్తుందో నేను నిద్రపోతాను అని అంటున్నాడు కదా మేడం. అవును, కానీ ఆ కళలో ఉన్నంతసేపు కళ నిజమనే అనుకుంటాం కదా. వాళ్ళు అది నిజమే ఇక్కడ అనుకుంటాడు. రమణ యాస్ట్రల్ బాడీ మహర్షి అనేది. చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఇది రైట్ అనుకుంటున్నాం, కళలో ఇది సత్యం కాదు. అవును అవును కళలో కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. అది అవును. అంటే ఇక్కడ లోకాలు అది ఆ తర్వాత ఆయన అడుగుతున్నవి అవే. మనస్సు అంటూ అది ఏం చెప్పలే గాని, చేసేవాడు ఆ చూసేవాడు చూడబడేది ఈ రెండు వేరు కాదు అని. ఎప్పుడైతే అప్పుడే మనకు ఆత్మతత్వం అన్నది, చూసేవాడికి ఒక జ్ఞాత జ్ఞేయము రెండు ఒకటే. వసంత గారు మీరేమైనా చెప్తారా? నమస్తే అమ్మా. నమస్తే. యామా యామా సా మాయా అని విన్నాను. అయితే జ్ఞాని జ్ఞాని అంటే ఆత్మజ్ఞానే కదా. జ్ఞానం ఆత్మజ్ఞానానికి సంబంధించింది వేరు, మిగతా లౌకికమైన సబ్జెక్టుల జ్ఞానం వేరు. అయితే జ్ఞాని నిద్ర లేదా కళలో ఉన్నప్పుడు ఆ ఎలాంటి ఇది ఉండొచ్చమ్మా? అంటే అప్పుడు కూడా అతను వివేకంతో విచక్షణతోనే వస్తుందా కళలో ఆలోచన కూడా కళ? అది కాదు, కళ అన్నది ఉంటే ఆ కళే సత్యం అనిపిస్తుంది. ఉమ్, ఉమ్, ఎవరైనా ఇక్కడ ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు, ఆయన అడిగింది ఏంటంటే ఆస్ట్రల్ బాడీ సంగతి అడిగారు. ఉమ్, ఆస్ట్రల్ బాడీ అని అది బయటికి వెళ్ళిపోయి విహరిస్తూ ఉంటుంది ఈ శరీరం ఇలా ఉన్న నిద్రలో. అలాంటప్పుడు ఉమ్. మరి దానికిను మృతి అయిన తర్వాత మరో దేహానికి వెళ్ళడానికి ఏమీ సంబంధం, ఏమీ తేడా లేదన్నారు. ఆ, అవును, అందుకే కదా నిద్ర సగం మృత్యు అంటారు. ఇందులో మళ్ళీ తెలివి వస్తుంది, అందులో అవకాశం లేదు. అవును. అయితే ఇవన్నీ మనం ఉన్నాయి అనుకుంటున్నాం, ఇవన్నీ ఉన్నాయి, ఇది కూడా ఉమ్, అసత్యమే. ఈ అసత్యం సత్యం ఉమ్, అనుకుంటున్నాం. ఉమ్, ఇది మనకి ప్రగాఢంగా ఉండిపోయింది అంతే. ఉమ్, ఉమ్, ఇవేవి కూడా అంటే ఆ క్షణానికి సత్యం అనుకుంటాం. ఎలా అయితే కళ ఆ టైంకి సత్యమో, ఇవన్నీ జాగరూక ఉమ్, అవస్థలో ఇవి సత్యం అనుకుంటున్నాం. కళ ఉమ్, అవస్థలో ఇవేవి సత్యం కావు. ఉమ్. అవును. మూడవస్థలో ఉండేది ఆత్మతత్వం ఒక్కటే, అందుకని అది ఒక్కటే సత్యం. అవును. ఇంకా ఏమైనా డిస్కస్ చేయడానికి ఉన్నాయా శారద గారు, వసంత, లత? ఇంకేమైనా చెప్తారా వసంత గారు? ఇంకేం లేదు. నమస్తే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, అంటే మనకి ఇలా అనుకుంటున్నాము, మనకు కొన్ని అభిప్రాయాలు ఉండిపోతాయి కదా, అలాంటివి. మనం మృత్యువుకి ఎక్కువగా వెయిట్ ఇవ్వడానికి కారణం ఈ జాగరూక అవస్థ పరమసత్యం అని ఫీల్ అయ్యి దానివల్లే నాది నా అన్నది వస్తున్నాయి.
నాది నా అంతం అవడానికి ఇష్టం ఉండక మృత్యుకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. మృత్యు అంటే భయం, దాని గురించి మాట్లాడాలన్నా తలుచుకోవాలన్నా అయిష్టం. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది బయట. కారణం ఏంటంటే ఈ బట్ విషయ వ్యామోహం, ఇవన్నీ సత్యం అనుకుంటున్నాం కనుక. అంటే అది ప్రతిష్ఠితం అయిపోయింది మనకి అజ్ఞానం. నేను నాను, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నావి. అది వదలడానికి ఇష్టం లేక బాధ, భయము. లేకపోతే అంత అశుభం కాదు, ఏమీ కాదు. అందుకే ఎవ్రీ డే గతం వదిలేసి ఎవ్రీ టైం క్షణ క్షణ మృత్యు వచ్చే అవసరం అంటారు కృష్ణమూర్తి గారు. ఎందుకంటే భౌతిక శరీరం డెత్ డెత్ కాదు, గతాన్ని వదిలేయడం అంటే ఇవి నా అనే దాన్ని అంతటినీ వదిలేయడం. అలా వదిలేస్తూ ఉంటే ఏ క్షణం కాక్షణమే మృత్యువు కొత్తగా ఉంటుంది. అంటే ఏదైనా అంతం అవుతేనే కొత్తది వస్తుంది. మనం ఏం చేస్తాం, తర్వాత మళ్ళీ ఉంటాం అని అలా పెట్టుకుంటా ఉంటాం ఆ ఆలోచనల్లో. దాంతో ఏంటంటే మనం నిత్య నూతనంగా ఉండలేకపోతున్నాం. ఏంటండి వినబట్టం లేదు పాలతను లేదు లేదు మేడం, పాలతను వచ్చింటే ఏదో చెప్తున్నాను, అది ఆ మ్యూట్ లో పెట్టలేదు, మర్చిపోయినాను అందుకే. ఇవాళ ఎందుకు మీరు స్లోగా ఉంది మీ టోన్? ఏం మామూలుగానే ఉంది మేడం, కాకపోతే ఇక్కడ క్లైమేట్ అట్లా ఉండడం వల్ల అట్లా ఉందేమో మేడం, అంతే మేడం. మిగతా వాళ్ళది బానే ఉంది, మీదే కొంచెం స్లో అయిపోయింది. అతను అనుకుంటున్నారు మేడం. మీరేమన్నారు నాకు అర్థం కాలే. లేదు మేడం, నేను మీతో మాట్లాడుతుంటే పాలతను అతనితో మాట్లాడుతున్నాడేమో అని నిలబడినాడు మేడం. అందుకు అతను చెప్తున్నా, నేను మీతో మాట్లాడుతుంటే వినబడింది. అతను కొంచెం నిలబడినాడు. గట్టిగా మాట్లాడారు కదా, వినబడింది. అవునవును మేడం, అతను ఏదో మాట్లాడుతున్నాడని నిలబడినాడు, అలానే మిమ్మల్ని కాదు అని చెప్తున్నాను. ఇంకేమైనా చెప్తారా ఈ విషయంలో? డౌట్స్ కానీ ఆలోచన కానీ ఎన్నో ఉంటాయి. కానీ అంటే ఇక్కడ అసలు పెద్ద విషయం ఏంటంటే ఇవన్నీ నిత్యం అని మనం అనుకోవడం వల్లే మనకి ఇబ్బందులు వస్తున్నాయి. అవునవును మేడం, అంటే ఇంకా మనస్తత్వంలోనే ఉంటాం కదా మేడం, ఆత్మతత్వంలోకి అసలు వచ్చే ప్రసక్తే ఉండదు మనకి. మనస్తత్వం మనం అంటే మనం డైలీ రొటీన్ లైఫ్ లో మనస్తత్వంలోనే ఉంటాం కదా మేడం, ఆత్మతత్వంలోకి ఆత్మ అవన్నీ అవన్నీ తీసుకోం కదా. ఇంకా ఇంకా మూలానికి వెళ్తే అసలు ఈ ప్రపంచమే ఒక దర్పణంలో ఉన్న ప్రతిబింబం లాంటిది. ఇది సత్యము అని మనం గట్టిగా భావించడం బట్టే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు సత్యము, ఈ పదార్థాలు సత్యము అన్న భావనలో మనం జీవిస్తున్నాం. అందువల్లనే మనకి మృత్యు అంటే అంటే ఇవన్నీ వదులుకోవడాక ఇష్టం ఉండదు. ఆ భయం ఏమిటంటే తెలియని మృత్యు అంటే కంటే తెలుసున్నవన్నీ వదులుకోవడానికి భయం. అందుకే కృష్ణమూర్తి గారు ఏ క్షణం కాక్షణమే వదిలేసుకుంటే ఏ క్షణం కాక్షణమే కొత్తది ఉంటుంది లైఫ్ లో, నిత్య నూతనంగా జీవించగలం. మనకి కంటిన్యూయేషన్ ఉంటే అవసరం. మనం అలా పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు కూడా పాస్ట్ లోనే జీవిస్తాం. కానీ అంటే స్టాగ్నేటెడ్ లైఫే, ఎవర్ న్యూ లైఫ్ మనకు తెలియదు. ఎవరి న్యూ లైఫ్ రావాలంటే అన్ని త్యజించాలి మేడం, త్యజిస్తే అన్ని మొత్తం ఇంకా అన్ని త్యజించాలి, ఇంకా ఏమీ లేదు. అవును మేడం, అదే మనం అనుకున్నాం కదా మేడం, అన్ని త్యజించినప్పుడే అది సాధ్యం అవుతుంది అని అనుకున్నాం. అన్నీ కాదు, గతం వదిలేస్తుంది. అన్నీ అనడం అంటే మనం గతంలో ఉన్నవన్నిటినీ పెట్టుకుని ఇవి నావి, ఇవి నాది అలాగ జీవిస్తాం. ఇవన్నీ వదిలేస్తూ ఉంటే మిగిలేదేమిటి? నిరంతరం న్యూగా జీవించగలం. ఏదైనా అంతం అవుతేనే కొత్తది వస్తుంది అంటారు.
అవునవును. సరే, అందరికీ నమస్కారం. ఇక్కడితో ఆపేద్దాం అయితే, ఇది అయిపోయగానే. ఓకే మేడం.